ప్రేక్షకులకు నమస్కారం అండి. మనం సంతానం మీద కానీ పిల్లల మీద కానీ ఆరోగ్యకరమైన యవ్వనంలో ఉన్న శక్తివంతమైన యూత్, ఇక్కడ మనకి స్వామి వివేకానంద జ్ఞాపకం వస్తారు. స్వామి వివేకానంద అంటారండి, ఏమని అంటే, ఇనప నరాలు ఉక్కు కండరాలతోటి కూడి ఉన్న యువకులు నా భారతదేశానికి కావాలి. అటువంటి యువకులు కనుక తయారైతే నా భారతదేశంలో ఏ లోటు ఉండదు, నా దేశాన్ని రక్షించగలరు, నా ధర్మాన్ని రక్షించగలరు అని ఆయన అటువంటి భారతదేశాన్ని చూడాలి అని చెప్తూ ఉంటారు. అటువంటి భారతదేశం చూడాలి అంటే మనం ఈ జంక్ ఫుడ్స్ అండి, ఇవాళ మోడర్న్ ఫుడ్స్ ఇలాంటివి మానేసి చిన్నతనం నుంచి పిల్లలకి మనం ఏ ఆహారం ఇవ్వాలి, ఎటువంటి మినరల్స్ ఇవ్వాలి, ఎటువంటి శక్తిని ఇవ్వాలి. తల్లి పాలు ఇచ్చే శక్తి ఇంకా దేనికి ఇవ్వదండి. కానీ ఆ టైంలో తల్లి కూడా చాలా మంచి ఆహారం తీసుకోవాలన్నమాట. ఎందుకు అంటే తల్లి తిన్న ఆహారం నుంచి తయారైన ఈ పాలే, బ్రెస్ట్ మిల్కే ఈ పిల్లవాడు తాగుతాడు. కాబట్టి ఆ తల్లి తిన్న ఆహారంలో ఉన్న ఏ అయితే లక్షణాలు ఉన్నాయో అవన్నీ ఈ పిల్లవాడికి వస్తాయండి. అటువంటి బలమైన సంతానం కలగాలంటే అటు తల్లి జాగ్రత్తగా ఉండాలి, ఈ శిశువుకి ఇచ్చే పాలు ఆపేసే వరకు కూడా మెయిన్ ఆ శిశువు ఎదుగుదల కానీ, శక్తి కానీ, బలం కానీ అన్నీ కూడా ఆ తల్లి తీసుకునే ఆహారం మీదే ఆధారపడి ఉందండి. అందుకు తల్లి అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి పిల్లలకి బాగా మసాలా ఉన్నది, కారంగా ఉన్న ఆహారం తింటూ ఉంటారు తల్లులు. వెంటనే వీళ్ళకి మోషన్లో మంట వచ్చి, లేకపోతే మోషన్స్ ఎక్కువయ్యి పిల్లలు ఏడుస్తారు. వెంటనే అంటారు, నిన్న మంచి మసాలా చేపల కూర తిన్నావు, లేకపోతే మటన్ తిన్నావు, కారం ఎక్కువ తిన్నావు, చూసావా నీ కొడుకు ఎలా ఏడుస్తున్నాడు, వేడి చేసేసింది, ఆడికి యానస్ దగ్గర ఎర్రబడిపోయింది, ఆడి మొహం ఎర్రబడిపోతుంది, ఆడు కడుపులో మంట వచ్చి ఏడుస్తున్నాడు, ఆడు ఇలాగనమాట చెప్పేసేవారు అప్పట్లో. అలా కాకుండా మంచి సంతానం కలిగి వాళ్ళు బలంగా పెరగాలి అంటే ఈ తల్లి ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఆహారం సరిగ్గా తీసుకోలేదు, లేకపోతే ఇంకోటి అయింది, సంతానం కలిగింది, అన్నీ అయిపోయినాయి, ఆ పిల్లవాడికి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో వస్తున్నాయి. అట్లీస్ట్ అప్పుడైనా మన దగ్గర చాలా బలంగా పిల్లల్ని పెంచే అనేక రకాలైన పౌడర్లు ఉన్నాయండి, క్యాప్సిల్స్ ఉన్నాయి. 2 తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళు హైట్ తక్కువ ఉన్నారు, మా పిల్లవాడు మా మీద కనీసం 2-3 అంగుళాలు అయితే బాగుండని వాళ్ళు ఎంతో ఆరాటంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఇక్కడ మా దగ్గర కాయ పోషక యోగా అని ఒక క్యాప్సిల్ ఉంటుందండి, సాధారణంగా అది ఇస్తూ ఉంటాం. 90% వరకు రిజల్ట్ ఉందండి. ఎట్టి పరిస్థితుల్లో పెరగరు ఈ పిల్లవాళ్ళు అనుకున్న పిల్లలు కూడా పెరుగుతున్నారు. అది ఓన్లీ చిల్డ్రన్కే కాదండి, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మినరల్ క్యాప్సిల్, అది సప్లిమెంట్, చాలా అద్భుతమైన సప్లిమెంట్ అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అనేక రకాల మినరల్స్ బాడీలోకి రావడం వల్ల పెద్దవాళ్ళకి కీళ్ళ నొప్పులు తగ్గడం, మడాల నొప్పులు తగ్గడం, మజిల్ పెయిన్స్ తగ్గడం, ఇలాగా అనేక రకాల జబ్బుల నుంచి తగ్గించి మానసికమైన శక్తిని కూడా ఇస్తుందండి అది. ఎందుకు అంటే బాడీలో మినరల్స్ ఎప్పుడైతే బాగున్నాయో మీరు తిన్న ఆహారం కూడా మీ శరీరానికి వంట పడుతుంది. ఎప్పుడైతే శరీరానికి ఆహారం వంట పట్టిందో మీరు శక్తివంతంగా ఉంటారు. అదేవిధంగా దానివల్ల ఏమవుతుందంటే ఎముకలు చాలా గట్టిపడతాయండి. మీకు ఈ మినరల్స్ ఆహారంలో సరిపడి, అంటే మీరు తీసుకున్న ఆహారంలో ఉన్న మినరల్స్ ఎప్పుడైతే బాడీకి వంట పట్టినాయో అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క మానసిక శక్తి, అంటే మెదడు ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ కూడా పెరిగి మీ పిల్లవాడు చాలా తెలివైన వాడుగా అవుతాడు. అలాగే ఇది తీసుకున్న పెద్దలు కూడా మతిమరుపు లాంటివి తగ్గుతాయి. మెనోపాజ్లో ఉన్న స్త్రీలు దీన్ని తీసుకోవడం వల్ల ఆ మినరల్ డెఫిషియన్సీ వాళ్ళ మానసికమైన ఇబ్బందులు కానీ, శారీరకమైన ఇబ్బందులు కానీ, ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి కానీ బాగా తగ్గండి, కంట్రోల్ అయ్యి వాళ్ళు చక్కగా ఉండటానికి అవకాశం ఓన్లీ ఈ క్యాప్సిల్స్లో ఉంటుందండి. అదేవిధంగా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. వ్యాయామం చేసి మా దగ్గర కొన్ని లేహ్యాలు ఉంటాయండి, ఆ లేహ్యాలు లాంటివి తింటే కనుక నిజంగానే మీ నరాలు, ఇనప నరాలు అయితే, అంటే ఇక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారండి చెప్పడానికి. మాకు ఒక్కొక్కసారి ఫోన్ చేస్తూ ఉంటారు, ఒక 30 ఏళ్ళ అతను అలాగా ఫోన్ చేసి అంటాడు, సార్ ఒక్క నిమిషం సార్ నేను బయటికి వెళ్ళి మాట్లాడతాను మీతో అంటాడు. లేకపోతే మీ దగ్గర ఎవరైనా ఉన్నారా సార్ అంటాడు.
లేరయ్యా అందరం అంటే మీరే రాసుకోండి సార్, ఒకసారి మీరే చెప్పండి సార్, మీ అసిస్టెంట్లు వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పకండి సార్ అంటే అంత భయపడతారు. ఎందుకు అంటే నాకు 27 ఏళ్ళు అండి, నాకు 28 అండి, నాకు 30 అండి, నాకు ఈ మగతనం అనేది అంత లేకపోవడం వల్ల, నరాల వీక్నెస్ వల్ల నేను సంసార సుఖాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నాను, నా సంసారం విడిపోయేలాగా ఉంది, లేకపోతే నా భార్య నన్ను ఇబ్బంది పెడుతుంది, తను ఇబ్బంది పడటం వల్ల నన్ను ఇబ్బంది పెడుతుంది, ఇటువంటివి ఉన్నాయి కాబట్టి నా సంసార సుఖం వచ్చేది అలా నా నీరసం తగ్గి నా నరాలు ఇనుప నరాలే తయారవ్వాలి అనేది కలగాలి కాబట్టి, కావాలి కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. మీ యొక్క మందులు ఉంటే కనుక నాకు పంపండి, నేను తప్పనిసరిగా తీసుకుంటాను, నాకు దీని నుంచి నన్ను బయట పెట్టండి అని అడుగుతూ ఉంటారు చాలామంది. అదేవిధంగా 60-65 వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారండి, 70 ఏళ్ళ వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. ఎవరికైనా సరే ఈ సంసార సుఖం అనేది కావాలని, నేను బలమైన పురుషుణ్ణి అని నిరూపించుకోవడం కోసం దేనికైనా రెడీ అవుతారు. అందుచేత ఏంటంటే అటువంటి సుఖం మీకు కావాలన్నా, బలమైన సంతానం కావాలన్నా, ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి ఆయుర్వేద శాస్త్రానికి బయట దానికి, సపోజ్ మీకు నరాల వీక్నెస్ ఉంది, లేకపోతే ఇంకోటి మీరు సెక్స్ ఎక్కువసేపు చేయాలనుకున్నారు, మీ స్త్రీని సుఖపెట్టాలనుకున్నారు, ఒక వయాగ్రానో ఇంకోటో ఇలాంటివి వాడారనుకోండి, మీకు టెంపరీగా మాత్రమే అవి పనిచేస్తాయి. 1 గంట 2 గంటలో ఒక రోజు, అర్థమైంది కదండి, లేకపోతే 2 రోజులు, నాకు తెలియదు, పనిచేయచ్చు. కానీ మీరు ఈ ఆయుర్వేదం వాడుకోవడం వల్ల న్యాచురల్గానే మీ యొక్క నరాలు బలపడాలి అంటే ఏమవ్వాలి, మీలో ధాతువులు పెరగాలండి, అంటే మినరల్స్ బాగా పెరగాలి, ఐరన్ లాంటివి, కాల్షియము, అనేక రకాల మినరల్స్ మీ బాడీలో తగ్గిపోవడం వల్ల మీకు నరాల వీక్నెస్ వస్తుంది. ఈ మినరల్స్ పెరగడం అనేది రిజువనేషన్ అంటాం మనం, బాడీకి మళ్ళీ తిరిగి యవ్వనం రావడం. అలాగా వెనక్కి రావడం వల్ల ఏమవుతుందంటే న్యాచురల్గానే ఈ శక్తి పెరగడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనిని మీరు మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు అనుభవించవచ్చు. ఎవ్రీ ఇయర్ ఒక 2 నుంచి 3 నెలల్లో 4 నెలల్లో మీ శరీర తత్వాన్ని బట్టి, మీలో ఉన్న శక్తిని బట్టి, మీకు అది తినటం వల్ల వచ్చిన రిజల్ట్ని బట్టి ఏం చేయాలంటే ఈ లేహ్యాలు లాంటివి అనేక రకాలైన ఆయుర్వేద మూలికలు వాడుకోవటం, కంపల్సరిగా ప్రాణాయామం, యోగా, వ్యాయామం లాంటివి చేయాలండి. చేసినప్పుడు ఈ 2 కలిసినప్పుడు ఏమవుతుందంటే మీకు అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ రిజల్ట్ మీకు వస్తుంది. వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ అనేది నిలబడుతుంది, ఫ్యామిలీ విడిపోయేదాకా వెళ్ళిపోయినవి కూడా వెనక్కి వస్తాయి. అర్థమైంది కదండి. అందుచేత ఇటువంటి మందులు ఆయుర్వేదంలో అద్భుతమైన మందులు ఉంటాయండి. మా దగ్గర ఉన్న లేహ్యాలు ఈవెన్ జిమ్ చేసి వాళ్ళకి కూడా మజిల్ బూస్టింగ్ కూడా అద్భుతంగా పనిచేస్తాయండి. వాళ్ళు అనేక రకాలైన ఈ మోడర్న్ ఫుడ్స్ కానీ ప్రోటీన్స్ ఇవి తినడం వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, లివర్ పోతుంది, కిడ్నీ పోతుంది, ఇబ్బందులు పెడుతున్నాయి, లివర్ వాటికి డిసీజెస్ వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది నా దగ్గరికి వస్తారు, మీ దగ్గర మంచిది ఏదైనా ఉంటే ఇవ్వండి అని. మాది మజిల్ బూస్ట్ విపరీతంగా ఏం పెరిగిపోదండి, కానీ విపరీతమైన శక్తిని ఇస్తుంది. అదే కంట్రోల్లో పెంచడం కూడా జరుగుతుంది. అంటే మీరు బయట వాడి అట్లా అంత స్పీడ్గా పెరగకపోవచ్చు, కానీ పెరగడం కూడా ఉంటుంది. పెరిగిన దాంట్లో శక్తి మట్టికి 10 రెట్లు ఎక్కువ ఉంటుందండి. అందుచేత మీ కండరాలు ఉక్కు కండరాల్లాగా అవ్వాలి, మీ నరాలు ఇనప నరాల్లాగా అవ్వాలి అంటే ఆయుర్వేదంలో అనేక రకాలైన మూలికలు ఉన్నాయండి. మీ యొక్క గడిసిపోయిన యవ్వనం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకురామన్నా కూడా అద్భుతమైన మూలిక వైద్యం అనేది మేము చేయగలం. మీరు వచ్చి కనుక సంప్రదించి అటువంటి మందులను కనుక తీసుకుని మీరు మీ యొక్క నీరసాన్ని బట్టి, మీ ఏజ్ని బట్టి, మీకున్న ప్రాబ్లంని బట్టి 2 నెలల నుంచి 6 నెలలు 5 నెలలు ఇలా వాడుకుంటే చాలా సంవత్సరాల వరకు మీరు మళ్ళీ మీ జీవితాన్ని అనుభవించటం అనేది జరుగుతుందండి. అది 1 సంవత్సరం వాడేస్తే 10 ఏళ్ళు పనిచేస్తుందా, 20 పనిచేస్తుందా, ఇంకెప్పుడు బాగానే ఉంటానా అని అడుగుతూ ఉంటారు. దానికి సమాధానం ఏంటంటే అనేక ఉంటాయి. మీ లైఫ్ స్టైల్, మీరు తీసుకునే ఆహారం, మీరు చేసే వ్యాపారం, అందులో ఉన్న టెన్షను, మీ ఫ్యామిలీలో ఉన్న రిలేషను, ఇన్ని రకాలైన కారణాలు అక్కడ ఆధారపడి ఉంటాయి. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా పరిశీలించుకుంటా, వాటిని సరి చేసుకుంటా, ఇయర్లీ ఒక 2-3 మంత్స్ ఇది వాడుకుంటా ఉంటే చాలా చక్కగా, బలంగా, కంటి చూపు తగ్గకుండా, లేకపోతే ఆలోచన తగ్గకుండా, శరీరంలో బలం తగ్గకుండా చక్కగా నిద్ర పట్టడానికి ఇన్ని రకాలైన ఉపయోగాలతోటి మా యొక్క ఆయుర్వేద మందులు పనిచేస్తాయి. కాబట్టి మీరు అవి వాడుకుని
మీ నరాల్ని ఇనప నరాల్లాగా, మీ కండరాలని ఉక్కు కండరాల్లాగా చేసుకోవడానికి మాకు సాధ్యమైనంత వరకు చక్కని మందులు ఇచ్చి మీ కోరికను తీర్చగలమండి. ఓకేనా? నమస్కారం అండి.